వెల్కమ్ టు సాఫ్ సినా ముచ్చట. అసలు రాష్ట్రంలో ఆడోళ్లకు భద్రత ఉన్నదా అని అనుమానం వస్తుంది. జర్నలిస్టులు స్వేచ్ఛగా రిపోర్టింగ్ కూడా చేసుకోలేని పరిస్థితి ఉన్నది ప్రజాపాలనలా. మరి రాష్ట్రంలో తాలిబాన్ల పాలన ఏమన్నా నడుస్తుందా లేకుంటే నియంత్రణ పాలన నడుస్తుందా అని జనాలకు కూడా డౌట్ వస్తుంది. నిజాలను తవ్వి తీసేందుకు పోయిన మహిళా జర్నలిస్టుల మీద సీఎం సొంత ఊర్ల గుండాలు ఎట్లా దాడి చేసిండ్రో చూడుండ్రి. తండ్రి తంతల మీద ఎగురితే కొడుకు కోనెట్లు ఎగిరిండన్నట్టు సీఎం సారే స్థాయి మరిచి నీచాతి నీచంగా దిగజారి మాట్లాడబట్టే, పిలగాండ్ల ముందే బూతులు పోయబట్టే. ఇక అంత పెద్ద మనిషి అట్లుంటే వాళ్ళ ఊర్లో కూడా సారు శంషాలు ఎట్లుంటారు? వాళ్ళు సీఎం సార్ను మించిన వాళ్ళు ఉన్నారు. విజయారెడ్డి, సరిత ఇద్దరు మహిళా జర్నలిస్టులు సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలా రుణమాఫీ ఎంతమందికి అయింది, ఎంతమందికి రాలేదు, ఇచ్చిన వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు అన్న వాస్తవాలను బయట పెట్టేందుకు పోయిండ్రు. అయితే ఆడ సీఎం చెంచాలు, కాంగ్రెస్ గుండాలు జర్నలిస్టుల ఫోన్లు, కెమెరాల రికార్డులైన చిప్పులు గుంజుకొని వాళ్ళ మీద దాడి చేసిండ్రు. మా వస్తువులు మాకు ఇయ్యమంటే మహిళలను కూడా చూడకుండా చెప్పరాని తీర్లా ప్రవర్తించిండ్రు. మేం సీఎం అనుచరులం, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి అని బెదిరిస్తుంటే ఎంత కావరమెక్కి ఉన్నారు ఒక్కొక్కరు. సీఎం సొంతూర్లోనే మహిళలకు గీ గతి పట్టిందంటే ఇక రాష్ట్రంలో మహిళలకిచ్చే గౌరవం ఏ పాటి వర్తిల్లుతున్నదో అర్థం చేసుకోవచ్చు. ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, మహాలక్ష్ములు, పెద్దపీట అని పీకే కాంగ్రెస్ వాళ్ళు మరి దీన్నేమంటారు? మహాలక్ష్ములకిచ్చే గౌరవం గిదన్నట్టు. రుణమాఫీ మీద వాస్తవాలు బయటకు తెస్తుంటే మీకెందుకు అంత బుగులైతున్నది? అంటే రుణమాఫీ అందరికి ఇయ్యలేదు, ఏడమా బండారం బయట పడుతుందో అని వణుకుతుండ్రా? మీరు దాస్తున్న అబద్ధాలన్నీ బయట పడతాయని భయపడుతుండ్రా? 60 ఏళ్ల పాలనలా ఎన్నడన్నా మహిళా జర్నలిస్టుల మీద దాడులు చూసినామా? కానీ ఇందిరమ్మ, మహాలక్ష్ముల పాలనలా అది సాధ్యమైంది. సర్కారు అసమర్థతను, వాళ్ళ తప్పులను బయట పెడుతుండ్రనే టార్గెట్ చేసి ఈ తీర్ల దాడులు చేస్తుండ్రనేది అర్థమైతేనే ఉన్నది. జర్నలిస్టుల మీద దాడి చేసిన వాళ్ళను అరెస్టు చేసి సర్కారు చిత్తశుద్ధిని దాటుకోవాలి. లేదంటే ఇది అధికార పార్టీ దగ్గరుండి చేసిన దాడి లెక్కనే లెక్కలేసుకోవాలని గరమైతున్నారు జర్నలిస్టులు.